హలో బిజీ మామ్స్, ఇంట్లో పనులు ఆఫీస్ పనులు అయిపోయాయా? అయితే ఒకసారి నా రెసిపీ చూసేయండి. ఈరోజు మన రెసిపీ బీరకాయ శనగపప్పు కర్రీ. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ నా స్టైల్లో క్విక్గా హెల్తీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని పోపు వేసేసుకోండి. బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ సమ్మర్లో హెల్త్కి చాలా మంచిది. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది మన లివర్ హెల్త్ని ప్రొటెక్ట్ చేస్తుంది. శనగపప్పులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. పోపు వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు బీరకాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి స్మాష్ చేసి వేసుకుంటే కూర త్వరగా అయిపోతుంది అండ్ జ్యూసీగా కూడా ఉంటుంది. ఇప్పుడు బీరకాయ ముక్కలు యాడ్ చేసి కలిపిన తర్వాత కొంచెం మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 to 10 minutes అలా మగ్గనివ్వండి కర్రీని. శనగపప్పుని ఒక 1 hour ముందు నానబెట్టి రెడీగా పెట్టుకోండి. మీరు బీరకాయ కర్రీలో ఎప్పుడైనా పాలు యాడ్ చేశారా? ఒకసారి యాడ్ చేయండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం, కొంచెం మెంతు పసుపు యాడ్ చేసి ఒకసారి కర్రీ అంతా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 to 3 minutes చక్కగా లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకొని ఒక 1 minute తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎమ్మి శనగపప్పు బీరకాయ కర్రీ రెడీ. తినేద్దామా? సబ్స్క్రైబ్ చేశారా ఫ్రెండ్స్? ప్లీజ్ చేయండి. థ్యాంక్ యూ.